So hi guys, welcome back to the new vlog. First of all, మీ own outfit చూసుకోండి. Yeah, సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ యూట్యూబర్. అండ్ ఇవాళ గుడికి వెళ్తున్నా, ఫ్రైడే కదా, గుడ్ ఫ్రైడే కాబట్టి ఇవాళ టెంపుల్కి వెళ్దాం. అండ్ ఇవాళ వ్లాగ్ తీసి ఇట్లనే చేసి కంప్లీట్ చేయాలి. Cyprane, what the hell? Premchand wearing Alan Soli t-shirt, polo t-shirt, and your bike stopped at this gully, Chinna gully. What the hell, man? This, hey, Cyprane, let's go, man. Yeah, see what is made up of bricks, no paint, no color. Bro, let's go, please. You can't stay in village, man. And the person who live in high-tech city, you are taking and coming here. Ingute దేవుడు అంటావు అంజోడు guys. What is this tanks, man? Hey, my specs, bro, my specs. Kaushik, you live in this village, Kaushik. You live in this village. Hey, Urpuk guy. Hey, bro, look at me. How posh I am. Bro, Jack and Jones Chapel, Alan Soli t-shirt. Let's go. Some glasses. Not bad. Hey, check. దిగచ్చా ప్రేమ్చంద్ చెప్పులేడి పాల లేదు లేదు మన ఇక ఊరుకుద్దే అనుకుంటాను వాళ్ళందరూ జాక్ అండ్ జోన్స్ గైస్ వచ్చేసినాం మనం ఫైనల్లీ. ఎక్కడిద్దాం ఉంటాయి బాగా గుర్తునే వాళ్ళు సీసీటీవీ ఓపెన్ చేస్తే ఇంకోటి ₹50 టికెట్ తీసుకొని వస్తానా వీడు మళ్ళా లైన్ ఎదురా నువ్వు. హేటెడ్ బై మెనీ, బ్లెస్డ్ బై గాడ్. గైస్ మీ ఎవరికైనా నేను అమ్మాయిలకు ఎవరికైనా బయట కనిపిస్తే డైరెక్ట్ టచింగ్ నా పక్కకి ఎవరైనా ఉన్నప్పుడు వచ్చి ఫోటో దిగకండి. ఇటువంటి వాళ్ళు ఇంకా కొందరు ఉంటారు, ఇంకా ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు, అంతా చెడగొడతారు. స్టూపిడ్ ఫెలోస్. ఇంతసేపు ఒక అమ్మాయి వచ్చి ఫోటో దిగింది, సిగ్గులేవు బ్రో వీళ్ళందరికీ. నమస్తే కౌశిక్. నా సినిమా టికెట్ నాదే. సినిమా పెద్ద సినిమాకి వచ్చినాం, ముగ్గురికి టికెట్ తీసుకున్నా, ఇద్దరికి అట్లా అయిపోయి మావాడు ఇట్లా మంచిగా పైసలు టికెట్ తీసుకున్నా ఇప్పుడే ఇద్దరికి. ఇప్పుడు మళ్ళీ పాప్కార్న్ తీసుకుంటా. జీనా మేరా సజదా తేరా జానే ప్యార్ మేరా. యార్ బాగా అందంగా ఉంటే కూడా ప్రాబ్లంలో ఏడిపోయినా అమ్మాయిలు అందరూ అన్నీ వస్తారు. ఇట్లా కలుస్తారా, ఇట్లా కలిసి ఫోటో దిగుతారా నీతోనే వెళ్ళనా వెళ్ళబ్బా గట్టించు పాప ఆడనే. ప్రేమ్చంద్ అబద్ధాలు ఆడాడు. నేను అమ్మతో తీసుకొని చెప్తాను అక్కడికి పోయినా ఒకసారి. అరే అమ్మతో పాప కొనిస్తుందా? అరే దాదా సరే పోకుండా కొనిస్తుంది. 2 డైట్ కోకులు తీసుకో. అరే మరి గబ్బాయితేనే కొనిస్తాను నేను. మరి ఊరు తిండి అంత డైట్ కోక్ తీసుకోతాను. సరే మరి ఫ్రెంచ్ ఫ్రై చికెన్ తీసుకో. ఉన్నాయి నేను తీసుకుంటా డైట్ కోక్. అరే అమ్మతో తీసుకుంటా, నీతోనే అంత. ఒక డైట్ కోక్ ఉన్నాడు అడు దా కింద ఉంటాయి డైట్ కోక్ ఉన్నాడు. ఊరుకుతాను సినిమాలో డైట్ కోక్ ఉంటాడు. దొరికేశాడు ఎవడు. సో గైస్ ఇంకా ఫైనల్లీ మనోళ్ళకైతే ఇంకా సమోసా కొనిచ్చిన అప్పటి నుంచి టిష్యూ తీసుకో బ్రో. టిష్యూ టేక్ టిష్యూ. టిష్యూ తీసుకో. సరే సమోసా ఒక ప్లేట్ తీసుకో. సమోసా ఒక ప్లేట్ తీసుకో. ఆ ప్యాకెట్ తింకరా. సమోసా ఒక ప్లేట్ తీసుకోరా. యార్ అభి దేఖో, ఒక్క నిమిషం ఆగండి. జర్రా ఇది సీట్ సమోసా ఇంకా తెచ్చి ఇంకా చిల్లర లేవు వానికి ₹20 చెప్పు ఎవడు కొనిచ్చిందో.
సమోసా కూడా తెచ్చిండు ఫస్ట్ ఎవరు తెచ్చిండు నీకు అంతా దెంగి తింటో నా తిండే అయిపోయినాక మూవీ అయిపోయినాక కలుస్తా సినిమా బుధవారం ఉన్నది సినిమా మొత్తం ఇట్లా పట్టుకో ఎట్లుండో పోజ్ ఒక మాటలో చెప్తాం బుధవారం ఉన్నది సినిమా అయిపోయినాక కలుస్తా. నువ్వు తిన్న సమస్య ఎక్కడ తెలుసా? తిన్న సమోసా నేను కొనుకొచ్చుకున్నాను నువ్వు కొనుక్కొచ్చుకున్నా నువ్వు వీడియోలో అట్లా కవర్ చేసిన అవునా విన్నాడు అదే సమస్య ఎక్కడ సమోసా కౌశిక్ గారు తిన్నారు కదా. ఓకే ఓకే కౌశిక్ గారు తిన్నాడు అంతే మా కళ్ళు తెంగినాయి కెమెరాలో చూసిన వాళ్ళకి అండ్ అయిపోయింది ఇంకా జిమ్ లో కలుద్దాం మనం డైరెక్ట్ గా బాయ్ జస్ట్ నో వి ఫినిష్డ్ అవర్ వర్కౌట్ అండ్ వాట్ యు హిట్ టుడే Chest and biceps. Yeah, I only chest because my triceps are sore today. Masawasa, yes. Agro music copyright will come again. I will vlog after going outside of this. సో గైస్ అండ్ ఫైనల్లీ వర్కౌట్ అయిపోయింది అండ్ చూస్తున్నారు కదా ఇంకా లాంగ్ హెయిర్ పెంచుతున్నాను అనమాట మొన్ననే కటింగ్ సెట్ చేయించిన స్ప్లిట్ ఎండ్స్ అనేది తీపించిన చూడండి హెయిర్ అయితే ఇప్పుడు ఇట్లుంది బ్రో ఇంకా కట్ చేయను ఇంకా మళ్ళీ ఇంకా లాంగ్ హెయిర్ పెంచి అది అట్నే ఉంచుతా తర్వాత చూసాం ఇంకా 6 months స్ట్రేట్ ఇంకా మళ్ళీ 6 months దాకా కటింగ్ వేపియను 3 to 4 months అంటే లాంగ్ హెయిర్ పెంచుతాం జస్ట్ స్ప్లిట్ ఎండ్స్ అట్లా వేయించుకుంటూ ఉంటా అండ్ చూస్తున్నారు కదా బ్రో డే బై డే స్మార్ట్గా అవుతుంది ఓకే ఇంకా మనం ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం మా ఇంటికి కాదు లక్కీ వచ్చిండు లక్కీ ఊరుకుద్దలాక ఏంటిది నువ్వేది ఈడని బాగా ప్యాంట్ వేసినా అలెన్సోలి టీ షర్ట్ వేసినా సుల్లిగా ఇంకా క్యాషియో వాచ్ నన్ను ముట్టుకుంటాను గుద్దల కూడా వీడికి దిగినట్టున్నావు సార్ చూడు చూడు జాక్ అని వేసినా జీవితంలో ఎప్పుడన్నా సింబల్ రెడ్ టేప్ నీ గుద్ద సెకండ్ హ్యాండ్ నీ గుద్దల పడ్డా ఏంటి బిగ్ బాస్కెట్ ఆడారు చెప్పులు చూస్తారా బట్టలు కాదు సరే చెప్పురు జాక్ అని ఛాతి చూసినా ఇది ఊరు గుద్దాం అరే ఎట్లుండవురా ఏ ఊరు గుద్దోడా ఎట్లుండ ఇది చూసా స్టైల్ ఎట్లున్నది ఇంకా బ్యాగీ ప్యాంట్ క్యాషియో వాచ్ ఇట్లా నీట్గా ఉండాలి ఇట్లా ఇప్పుడు అమ్మాయిలు ఎవరైనా బండికి ఏం తక్కువ ఏంటిది బండి ఇప్పుడు అరే సింప్లిసిటీ అంటారు దాన్ని ఇప్పుడు నేను అనుకుంటే బుల్లెట్లు గవ్వి తెప్పియచ్చు దిస్ ఇస్ ఆల్సో మై స్పెక్స్ ఇంప్రూవ్మెంట్ రాష్ట్రా అందుకనే మనిషి ఆశలకు హద్దు లేదు అని అన్నాడు ఒక ఎందుకు చెప్పిండు అని కరెక్టే హే పాస్ అయింది ఏ జన్మలు ఏమనుకుంటా పాస్ ఇంప్రూవ్మెంట్ ఎందుకు రాయలేరా కెమిస్ట్రీ ఇంప్రూవ్మెంట్స్ ఆడికి పోయినా ఫస్ట్ బెంచ్ పడ్డది ఫస్ట్ బెంచ్ దేని చేసిన బయటకు వచ్చిన రాయలేదు ఎగ్జామ్ ఏ స్పెక్స్ అవి ఏంటిది రేబన్ ఎంత 3,500 గుద్దల పడ్డ 40 రూపాయలు ఆ స్పెక్స్ అవి పాతి బండి దియంగా టైం ఎంత అవుతుంది అప్పుడేమో అన్నావు కదరా ఇంట్లో దెంగుతారు కదరా 9:30 అయితే దెంగుతారు 8:30 అయితే దెంగుతారు ఇంట్లో సెకండ్ ఇయర్ అయిపోయినాక కూడా దెంగుతాయి మీ చేలో చూసాను ఇద్దరు కుక్క మొత్తం బూరు మొత్తం బీకు వాడు తెంగిండు అది మంచి కుక్క అది 6 మొడ్డ ఉడిపిడు దాన్ని ఏంటారా పట్రా మనల్ని వాడు ఆపేది ఇంకా వచ్చేసినాం ఎక్కించు రౌండ్ తిప్పవా అరే ఏ లక్కీ మారిపోయిండు అరే ఏ బ్రో కుక్కలు వరుతానే ఇలా పండుకుంటావా బందా మైరా సాపిద్దాం అది ఎంత కడదాం బండికి అది సో గైస్ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా నా దరిద్రం పూకుల మొడ్డ ఏకాలేదొచ్చింది స్కూల్ నుంచి ఇంకా చిన్నప్పటి నుంచి నీ కాలేజ్ ఈ స్కూల్ కోరుకుంటే ఆ స్కూల్ వద్దు ఇంటర్మీడియట్ అండ్ నా మొడ్డల కాలేజ్ వచ్చింది ఆగ్దేవి
ఏం చేయాలో దాంట్లోనే వచ్చింది. మా అయ్య దెంగుతాను ఫస్ట్ సారి పెట్టిన అదేదో ఏదో ఊరు ఉద్ద కాలేజ్ ఆర్ట్స్ దాంట్లో వచ్చింది దెంగేసి ఇదే కాలేజ్ జస్ట్ అట్లా పోనీ కన్నా ఇంకా వీడియోలు తీసుకొని కన్నా ఉండాలి. ఇంకా కాలేజ్ ఆడెవడో ఒకడు ఇద్దరు చేపలు దొరుకుతారు. ఏమంటావు? ఆడెవడో ఒకడు ఇద్దరు సుల్యాలు దొరుకుతారు నీ లెక్క చదువురాను. అరే ఏమైంది అవరే నీ అమ్మ లొల్లి గుద్దాల మొడ్డ నేను నేర్చుకుంటానా చూపియాలా? నేనేమేమే బాక్సింగ్ నేర్చుకుంటాను జోగా నీదేమో. అండ్ గైస్ ఇంకా కలుసాం. మనదైతే డిగ్రీ మీకు ఎప్పుడో మర్చిపోయినా. ఓకేనా? డిగ్రీలో బీసీఏ కోర్స్ చేస్తున్నాను. ఇంకా అయిపోయేది ఏమన్నా ఉన్నదా? అరే డిగ్రీలో బీసీఏ కోర్స్ చేస్తానా వీడు అయిపోయింది ఫస్ట్ ఇయర్ పిచ్చిలా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. వీడు పాస్ అప్పుడే ఎక్కువ అది మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అంట. నాకు చాలా బాధ వేసింది బ్రో అప్పుడు. అండ్ మళ్ళీ ఇంకా రిలేషన్షిప్ స్టేటస్ ఇంకా ప్రతి బ్లాక్ ఒకసారి చెప్పాలి. రాదు చూపిరా నీ గుద్దలో దమ్ము ఉంటే చూపిరా నీ గుద్ద. అరే నువ్వు ఎవరి కాడ దిగుతాను వీళ్ళు చూసేటోళ్ళు ఎడ్డి గుద్దలు అనుకుంటారా? చూపిరా సరే చూపిరా సార్ చూపిరా. నేను ఏ అమ్మాయికి రిప్లై ఇచ్చినో చూపిరా సార్ చూపిరా. రే నువ్వు డైరెక్ట్ వీడియో తీసి పెట్టినా ఇట్లా ఒకవేళ అమ్మాయి పక్కకుండా వీడియో తీసి పెట్టినా నమ్మరు మా వాళ్ళు. అది అట్లా అది హోప్ బ్రో, ఇట్స్ హోప్. ఇక్కడ వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎవరు? 17 సంవత్సరాలు బ్యాచులర్ ఆఫ్ ది అవార్డు ఎవరికి వచ్చింది? ప్రేమ్చంద్. నీకు నువ్వు చెప్పే అర్హత కోల్పోయినావు. అన్నయ్య మంచి మరి మీయోడేది ఇంప్రూవ్మెంట్ రాసిండంట. పెరుగుతాయి గది కాదు అంటే మనిషి ఆశలకి హద్దులు ఉండే అని అంటారు. ఇదేనా? రైట్ లక్కీ. మరి తెలుసు 17 years బ్యాచులర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. వీడు ఏందన్నా రోజుకో పోరిని పడతాడు. సరే ఇక్కడ బండి తోలేదే ఒక్క శైతం తోలుతా. రైట్ బాయ్ రా. రే స్టాండ్ రైట్. సో గైస్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.